సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే అవ్వలేదు, కానీ సక్సెస్ఫుల్ ఫార్మర్ అయితే అయ్యాను. 20 సెంట్లతో మొదలు పెట్టిన నేను ఈ రోజు ఒక 20 ఎకరాల కల్చర్ని అయితే చేయగలను, చేశా. దిస్ ఇస్ ద సక్సెస్. బిజీగా ఉన్నామని సొసైటీకి తెలియజేయండి. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు, లేకపోతే చేయరు. 25,000 జాబ్ చేసుకునే నేను ఈ రోజు ఒక 20 లక్షల రూపాయలు లీజులు కడుతున్నాను. మన శాలరీలో దగ్గర 1 ఇయర్ పాటు నేను ఎప్పుడు ఫుల్ శాలరీ తీసుకోలేకపోయాను. పోతే ఓ 1,00,000 రూపాయలతో పోతాం. ఒక పక్కన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా, ఒక పక్కన కంపెనీకి వెళ్తున్నా, ఒక పక్కన మన సబ్స్క్రైబర్ ఫోన్ కాల్స్, ఇంకో పక్కన చేపల సేల్ చేయడం, మరో పక్కన రొయ్యలు చెరువేశారు. జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిందని ఛానల్ స్టార్ట్ చేసి మే నెల 16వ తారీఖుకి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 7,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారని మన ఛానల్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా విషయాలు అయితే మనం నేర్చుకోవడం అయితే జరిగింది ఈ 3 సంవత్సరాల్లో. ఈ 3 సంవత్సరాలు మనం ఏమేం చేసామో ఒక చిన్న 30 సెకండ్స్ లో చెప్పడం అయితే జరిగింది. రైతుల యొక్క ఫోన్ కాల్స్, ఆడియో కాల్స్ అయితే అప్లోడ్ చేసాం. కస్టమర్ రివ్యూస్ అయితే మనం అప్లోడ్ చేసాం. నా దగ్గర నుండి చేపలు వేసిన ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూస్ అయితే వేసాం. ఒకసారి వేసుకెళ్ళిన చేపల మరి రెండోసారి వేసుకెళ్ళడం, సో రెండోసారి వేసుకెళ్ళిన ఆయన మూడోసారి కూడా వేసుకెళ్ళడం. సో ఇవి కూడా మన దగ్గర చూపించారు మన ఛానల్లో. అలాగే చాలా సొల్యూషన్స్ కి ప్రాబ్లమ్స్ అయితే చెప్పగలిగాం. చేపల చెరువుల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటి అనేది, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం సొల్యూషన్ అయితే చెప్పగలిగాం. ఇవన్నీ ఒక అద్భుతమైన విషయాలు అయితే మనం చెప్పడం అయితే జరిగిందండి. మరికొన్ని విషయాలు ఏంటంటే కల్చర్ ఎలా చేయాలి ఏంటి, అసలు కల్చర్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా చేస్తే రైతు యొక్క బెనిఫిట్ అవుతాడు అని నాకు తెలిసిన విషయాలన్నీ నేను చెప్పడం అయితే జరిగింది. చాలా విషయాలకు మనం ప్రాబ్లమ్ సాల్వ్ కూడా చేసాం ఈ 3 సంవత్సరాలు. ఇది మన యూట్యూబ్ ఛానల్లో మనం చేసిన ఈ 3 years లో. అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మన కారణం ఏంటి, అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నేను ఏం చేశాను, పెట్టిన తర్వాత ఎలా మారాను, అసలు మన జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీకు అయితే చెప్పడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, మనం చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియో. లేదా 2023-24 మధ్యలో మన ఛానల్ స్టార్ట్ చేసి. సో అంతకుముందు నేను కంపెనీలో జాబ్ అయితే చేసేవాడిని. ఒక కంపెనీలో చేపల మేత కంపెనీలో నేను జాబ్ చేసేవాడిని. చేపల మేత కంపెనీలో పిల్లెట్ తయారయ్యేది. అక్కడ మనం జాబ్ చేస్తూ అక్కడ నుంచి జాయిగా 18 సెంట్లు అయితే మనం ఎన్నో ప్రయోగాలు చేసాం. మీ అందరూ తెలుసు కదా, ఆ జాబ్ చేస్తూ అందులో ప్రయోగాలు చేయడం, ఇవన్నీ చేయడం. అలాగా అంతకుముందు మా నాన్నగారు వాళ్ళలో చేపల చెరువులు అయితే చేయడం జరిగింది. మనం ఎప్పుడు డైరెక్ట్ గా నేను చేపల చెరువులోకి రాలా, అసలు చేపల చెరువులో వద్దామని కూడా నేను అనుకోలేదు. ఇందులోకి వెళ్దాం ఇదే చేద్దాం అని అయితే నేను అనుకోలేదు. బై లక్ అలా వచ్చిందంటే ఉద్యోగం చేస్తూ చేపల చెరువు చేశాను, ఉద్యోగం చేస్తూ చేపల చెరువు చేశాను. రోజు మొత్తం చేపల చెరువు కదా మన పని మనం చేసుకోవడం, అసలు ఎలా చేయాలి ఏం చేయాలి నేనేమేం చేస్తున్నాను అవన్నీ చెప్పడం, ఇలా చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే నేను ఉద్యోగం చేసి చేపల బిజినెస్ స్టార్ట్ చేశానో మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. ఆ బిజినెస్ ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవడం మొదలు పెట్టాం. నాకు తెలుసు కంపల్సరీగా మన లైఫ్ లో మనకి ఏం జరుగుతుందో క్లియర్ క్లారిటీ అండ్ విజన్ ఉంటుంది కదా. నేను కొన్ని రోజులు ఉద్యోగం మానేస్తాను. కంపెనీలో జాయిన్ అయిన రోజునే మన రెసిగ్నేషన్ లెటర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నా, ఏదో ఒక రోజు రిజైన్ చేసేయాలని. జాబ్ లో చేస్తా, చేపల చెరువులో మేతలు తయారు చేయడం, మేతలు ఏమేమి వాడతారు, ఏమేమి మెటీరియల్ వాడతారు, ఏమేమి ప్రోటీన్ వస్తుంది, ఎంత ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ ఎంత ఉంటుంది, ఫ్యాట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ రైతులకి తెలిసి మేతలకి మేత క్యారీ బ్యాగ్ మీద వాటికి రైతులు తెలిసింది. కంపెనీలో ఏం జరుగుద్ది ఎలా ఉంటది అనేది నేను 5 years ఎక్స్పీరియన్స్ ద్వారా నేను దాన్ని గ్రిప్ చేసుకోవడం మొదలు పెట్టాను. మేతల్లో అత్యంత వరస్ట్ మెటీరియల్ వాడే మేతలు ఏమైనా ఉన్నాయంటే అది చేపల మేతలే. అత్యంత వరస్ట్ మెటీరియల్ అయితే దింపడం జరుగుతుంది. అంటే లో కాస్ట్. మనకు వచ్చేసరికి పిల్లెట్ వచ్చేసరికి 30 రూపాయల నుంచి స్టార్ట్ అయింది, 28 రూపాయలు కూడా స్టార్ట్ అయింది. 28, 30, 32, 33, 34, 35, 36 రూపాయల వరకు ఇప్పుడైతే మనకి సేల్ అవడం జరిగింది. అది 24 ప్రోటీన్. సో ఇంత రేటు పెట్టి మనం అమ్మాలంటే ఫ్యాక్టరీ వాడు ఏం చేయాలి, ఇంకా లో కాస్ట్ లో ఉండే మెటీరియల్ అయితే వాడడం అయితే చెత్త అండ్ చెదారం అండ్ వరస్ట్ మెటీరియల్ అయితే కంపెనీలో వాడతారు. ఇక్కడే కాదు, ఏ కంపెనీలో అయినా సరే వాడేది అదే 100%. అంత వరస్ట్ మెటీరియల్ దింపుతారు. అలా దింపకపోతే వాళ్ళు రన్ చేయలేరు. 30 రూపాయలకు నీకు ఇవ్వాలంటే మరి వాడికి ప్రాఫిట్ లేకుండా ఎలా ఇస్తాడు. అక్కడ నేను నేర్చుకున్నవి అంటే మనం రూపాయి ఎలా తగ్గించుకోవాలి, ఒక రూపాయి మనకి ఎలా మిగలాలి అనే దాని మీదే కదా. నువ్వు కష్టపడినా నేను కష్టపడినా ఎవరైనా సరే ఒక రూపాయి ఎలా మిగుల్చుకుంటాం అనే దాని గురించే కదా. సో అక్కడ నేను నేర్చుకున్నాయని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ అయితే రావడమే జరిగింది. ఏదైతే నీ జాబ్ చేస్తున్నావో ఆ జాబ్ కు సంబంధించిన వైపే బిజినెస్ గా మార్చడం నేర్చుకోండి. ఎప్పుడైతే ఆ జాబ్ టర్న్ ఇంటూ బిజినెస్ అయ్యిందో నీకు బిజినెస్ ఈజీ అవుద్ది. ఎందుకంటే ఇబ్బందులన్నీ జాబ్ లో పడతావు, వాడు నీకు శాలరీ ఇస్తాడు, బిజినెస్ లో సులువు అవుద్ది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అర్థమైందా? ప్రాబ్లమ్స్ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. చేపల చెరువు కూడా ప్రతిరోజు ప్రాబ్లం ఉంటుంది, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇవన్నీ నేను రాను నేర్చుకున్నాను. ఎవరు పుడతాయి, ఎవరు ఏమీ నేర్చుకోరు. పుట్టాక మనం నిదానంగా ప్రయత్నం చేసుకుంటా వెళ్ళడమే. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తా వెళ్ళావో యూ బికమ్ ఏ సక్సెస్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కింద మారుతావు.
సో నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే అవ్వలేదు, కానీ సక్సెస్ఫుల్ ఫార్మర్ అయితే అయ్యాను. బిజినెస్ మ్యాన్ అంటే ఎవరంటారు? సుమారు కోట్లు టర్న్ ఓవర్ చేస్తే వాళ్ళు బిజినెస్ మ్యాన్ అంటారు. మనం ఏంటి సక్సెస్ఫుల్ ఫార్మర్ కింద మారాం, ఎడ్యుకేటెడ్ ఫార్మర్ అనమాట. మనం చేపల చెరువులు తీసుకున్నాక కొన్ని రోజులకి జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చిందండి. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీకు అయితే చెప్తా. ఒక పక్కన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా, ఒక పక్కన కంపెనీకి వెళ్తున్నా, ఒక పక్కన మన సబ్స్క్రైబర్ ఫోన్ కాల్స్, ఇంకో పక్కన చేపల సేల్ చేయడం, మరో పక్కన రొయ్యలు చెరువు వేసారు. ఇది చేయడం మూలంగా అటు ఫోన్ కాల్స్ ఇటు ఇది అటు ఇవన్నీ రన్ చేయలేని సిచ్యువేషన్ అయితే వచ్చేసాను నేను. ఎప్పుడైతే రన్ చేయలేని సిచ్యువేషన్ వచ్చిందో ఆ రోజు కంపెనీలో నెలకి 3-4 సెలవులు అయితే ఎప్పటికప్పుడు పెడతాం మూలంగా. తర్వాత మా పిఎం కూడా ఏం చేశాడంటే, ఎన్ని సెలవులు పెడతాడంటే అన్న తప్పదు కదా నన్ను. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో చేసినప్పుడు మాత్రం మనం నేర్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఓటీల కోసం మన కుర్రోళ్ళు ఎప్పుడు ఎగబడేవాళ్ళు. మరి మీరు ఓటీ చేసుకుంటారా అని చెప్పి నేను వాళ్ళకి ఓటీలు ఇద్దాం. మన శాలరీలో దగ్గర 1 year పాటు నేను ఎప్పుడు ఫుల్ శాలరీ తీసుకోలేకపోయాను. ప్రతి నెల 5 సెలవులు 6 సెలవులు 7 సెలవులు, ఒక్కొక్క నెల అయితే 12 సెలవులు కూడా పెట్టిన రోజులు. చివరికి వచ్చేసరికి ఏదైతే మనం దాన్ని దీన్ని రన్ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది మీకు కూడా. ఎప్పుడైతే దాన్ని దీన్ని 2 రన్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ జాబ్ మానేసేయండి. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలా మంది నన్ను అడుగుతారు, అన్న మాకు 40,000 రూపాయలు జాబ్ వస్తుంది, 50,000 రూపాయలు జాబ్ వస్తుంది, మేము దాన్ని మానేసి చేపల జోరులోకి వచ్చేద్దాం అనుకున్నా, ఇక్కడ జాబ్ అసలు బాగాలేదన్నా అని అంటారు. ఒక్కసారిగా నువ్వు 50,000 రూపాయలు జాబ్ మానేసి ఇందులోకి వచ్చావనుకో, కర్మగాలి నువ్వు ఇందులో సక్సెస్ అవ్వలేకపోయావు అనుకో, నీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? మంత్లీ కట్టాల్సిన ఈఎంఐల పరిస్థితి ఏంటి? నువ్వు మంత్లీ పాల బిల్లు, పప్పు బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ కట్టాలి కదా. ఈఎంఐలు, డోకరాలు ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి నెల నువ్వు ఉద్యోగం చేయకపోయినా సరే అవన్నీ గడవాలి. అప్పుడే నువ్వు బిజినెస్ లోకి ఎంటర్ అవ్వు. ఒక బిజినెస్ లోకి ఎంటర్ అవ్వు. బిజినెస్ ఎప్పుడు ఫ్రీడమ్ ఇస్తుంది. 100% ఎవరైనా సరే ఒక 20,000 నుంచి ఒక 25,000 లోపు ఉద్యోగం చేస్తారో వాళ్ళు పార్ట్ టైం కింద ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ పార్ట్ టైం కింద ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారో నిదానంగా జాయిగా బిజినెస్ ని జాబ్, బిజినెస్ జాబ్ ఈ 2 హ్యాండిల్ చేయలేని రోజు అంటూ ఒకటి వస్తుంది. ఎప్పుడైతే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారో ఆ రోజు గనక మీరు జాబ్ ని క్లిక్ చేసి బిజినెస్ ని ఫుల్ టైం రన్ చేయండి. 100% ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సూత్రం. ఎందుకంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటది. లేదు సోలో అనుకో, ప్రాబ్లమే లేదు. పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారనుకో, దోలు తీరిపోతే సంఖ్య నాకు ఇచ్చేస్తా. అర్థమైందా? సో ఇవన్నీ మనం హ్యాండిల్ చేయాలంటే దాన్ని దీన్ని హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైతే దీన్ని హ్యాండిల్ చేసామనుకుంటే దాన్ని వదిలేసి దీన్ని కంటిన్యూ అయిపో. ఓకే, నువ్వు హ్యాండిల్ చేయగల కెపాసిటీ నీకు వస్తుంది. 100% ఒక 25,000 రూపు ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు మానేసి మీ స్ట్రెంత్ కి మీకు సరిపడాది ఒక బిజినెస్ అయితే ఎంచుకోండి. చిన్నగా స్టార్ట్ చేయండి. చిన్నగా పోతే ఓ 1,00,000 రూపాయలతో పోతాం, అంత మించి ఏమవదు. అంతే తప్ప కోట్లు లక్షలు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి అప్పులు తెచ్చేసి మనం చేద్దాం కదా అని దూకేసామనుకో, స్వరంగా అది వెళ్ళిపోతావు కిందకి ఎక్కడికో. అర్థమైందా? మళ్ళీ పైకి లేగలేవు. ఒక్కసారి కింద పడ్డాక మళ్ళీ లేగలని చాలా వెళ్ళాలి, చాలా మెట్లు దిగి రావాలి, చాలా ఇబ్బందులు ఉంటాయి. బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఏదైనా సరే చాలా లోతుకి వెళ్ళాలి, ఇన్ డెప్త్. ఎప్పుడైతే నీకు తెలిసిన పనిలో మాస్టర్ అవుతుంది నేర్చుకో. నీకు పలానా పని తెలుసు అనుకోండి, చెప్పులు కొడతామే నీ పని అనుకో, అందులో నువ్వు మాస్టర్ అయిపోవాలి. చెప్పు ఎక్కడ వచ్చింది, ఎలా తగిలింది, దాని గురించి నువ్వు 10 నిమిషాలు మాట్లాడాలి. అంత డీటెయిలింగ్ ఉండాలి, అంత క్షుణ్ణంగా ఉండాలి. ప్రతి ఒక్క ప్రాబ్లం నువ్వు తెలుసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పా, ప్రతి బిజినెస్ టాప్ టు బాటం అందులో ఉన్న లాస్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటంటే అన్నీ నువ్వు నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే అవ్వదు, యూట్యూబ్ వీడియోస్ అయితే అవ్వదు. బిజినెస్ స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయకుండా మనం ఏమైనా చేసామనుకో నేర్చుకోలేము. ఎవ్వరు చెప్పరు. నేను కూడా యూట్యూబ్ లో 0.011% మాత్రమే చెప్పాను. ఇంకా బిజినెస్ గురించి ఎవరైనా తెలుసుకోవాలి, చేపల చెరువుల గురించి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, అక్కడ నుండి మీరు ఫోన్ చేసినట్టయితే మీతో మాట్లాడడం జరుగుతుంది. మా తర్వాత జాబ్ మానేసాం, చేపల చెరువులో అయితే ఫుల్గా దిగిపోయా. 20 సెంట్లతో మొదలు పెట్టాను నేను. ఈ రోజు ఒక 20 ఎకరాల కల్చర్ని అయితే చేయగలను. ఒక 25,000 జాబ్ చేసుకునే నేను ఈ రోజు ఒక 20 లక్షల రూపాయలు లీజులు కడుతున్నాను. అంటే యూ బికమ్ ఏ సక్సెస్. లైఫ్ లో సక్సెస్ అవడం అంటే ఏముండదు బ్రో. ఒకటి, మీ చేతిలోకి డబ్బులు వస్తే ప్రతి నెల నువ్వు సక్సెస్. అదే ప్రతి నెల డబ్బులు రాకుండా ఉంటే నువ్వు ఫెయిల్యూర్. ఇంతే. ఇదే సక్సెస్ అంటే, జనాలకు ఉన్న సక్సెస్ అంటే ఇదే. ఇంకో విషయం ఏంటంటే నెలకు ఒక 20,000 జాబ్ చేసే సక్సెస్. అదే నువ్వు ఖాళీగా రోడ్డు అంటే తిరిగితే ఫెయిల్యూర్. అంతే. ఫైనల్ గా ఏంటంటే నీ చేతికి డబ్బులు వచ్చాయా అప్పుడే నువ్వు సక్సెస్, డబ్బు రాలేదా నువ్వు ఫెయిల్యూర్. ఈ సొసైటీ కూడా మనల్ని అలాగే చూస్తుంది. మనం అందరం ఒక దిక్కుమాలిన సొసైటీలో బతుకుతున్నాం. సో వీళ్ళందరూ మైండ్ సెట్లు అదే ఉంటది, సక్సెస్ అంటే డబ్బు రావాలి. మనం అందరం డబ్బు చుట్టే పరిగెస్తాం. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు, లేకపోతే చేయరు. అందగత్తి కూడా పెళ్లి చేసుకోవాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అందం, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనీ. సో పైసానే పరమాత్మ. అర్థమైందా?
మనం ఏ బిజినెస్ అయితే చేయాలనో ఆ బిజినెస్ నువ్వు దగ్గర నుండి అబ్జర్వ్ చేయాలి, దగ్గర నుండి అబ్జర్వేషన్ ఉండాలి. నాకు మా కంపెనీ ఓనర్లు ఏం చేశారంటే, సరే చెరువులు చదువుతున్నావు నువ్వు రా ఎక్కడికైనా అన్నారు. నేను వెంటనే వెళ్ళిపోయా. ఎందుకంటే కంపెనీలో జాయిన్ అప్పుడు ఒక బిజినెస్ చేయాలని ఒక థాట్ ఉంది, ఏ బిజినెస్ చేయాలో తెలీదు. ఓ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, అది చేపల చెరువులో మేతలు తయారు చేయడం అనేది వాళ్ళ ఒక బిజినెస్. ఆ బిజినెస్ ఆపర్చునిటీలో మనకు వచ్చిన ఛాన్స్ అండి, ఒక సూపర్వైజర్ వెళ్ళాం అక్కడికి. ఆ బిజినెస్ ఎలా చేస్తున్నారు ఏంటని నేర్చుకున్నాం. చెరువులు తవ్విస్తాం, చెరువులు ఏం చేయాలి ఏంటి, చెరువులు గడపంటే పంట నన్ను తీసుకెళ్లేవాళ్ళు సూపర్వైజ్ చేయడానికి వెళ్ళేవాడిని. అక్కడ ఇది ఇది అని చెప్పేవాళ్ళు, మనం నేర్చుకున్నాము. అబ్జర్వ్ చేసి చేయాలి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ దగ్గరుండే మనం నేర్చుకోవాలి. దగ్గరుండే అవకాశం లేకపోయినప్పుడు అనుకో, దూరం నుండి చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏ స్టైల్లో చేస్తున్నారు అని మనం దూరం నుండి అబ్జర్వ్ చేస్తా మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు సీనియర్స్ తో మాట్లాడే ఛాన్స్ రాదు. ఎప్పుడైతే సీనియర్స్ తో మాట్లాడే ఛాన్స్ రానప్పుడు దూరం నుండి చూసి నేర్చుకోవాలి. మనం దూరం నుండి చూసి నేర్చుకుంటే యూ బికమ్ ఏ సక్సెస్. ఆ నేర్చుకున్న దాని తర్వాత నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో నేను చేసింది అదే. నాకు పనికొచ్చిన టిప్పు మీకు కూడా పనికొస్తుందని నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. 3 సంవత్సరాలు చేపల చెరువుల గురించి కానీ రొయ్యల చెరువుల గురించి చెప్పడం అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉంది 3 సంవత్సరాలు రన్ అయినందుకు. ఇంకా ఇలాగే మరికొన్ని ఇయర్స్ వెళ్ళి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఆ భగవంతుడికి వదిలేస్తున్నా. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సక్సెస్ అంటే ఏమి లేదు సార్, ప్రతి నెల మనకి ఇన్కమ్ రావాలి. సొసైటీ చూసే సక్సెస్ అది. ఒక బిజినెస్ ఒక జాబ్ చేయాలి, ఖాళీగా ఉండొద్దు, బిజీగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు బిజీగా ఉన్నావో ఆ రోజే నీకు సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది, అప్పుడే నీకు గౌరవం ఇస్తుంది. బిజీగా ఉన్నావని సొసైటీకి తెలియాలి, తెలియజేయండి. సార్ నేను ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 10 మందికి చెప్తే ఏమనుకుంటారో అనొద్దు. ముందు 10 మందికి చెప్పేసేయి. ఎప్పుడైతే నువ్వు 10 మందికి చెప్పేసావు సచ్చినట్టు నువ్వు చేయలేరా, చేస్తా అన్నావు ఏమైంది అని పిల్ల దొబ్బు పొడుస్తా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే దొబ్బు పొడుస్తాం మొదలెట్టారో ఆ రోజు నువ్వు దాన్ని సచ్చినట్టు చేస్తావు. అలా స్టార్ట్ అయిందే నా యూట్యూబ్ ఛానల్, అలా స్టార్ట్ అయిందే నా యూట్యూబ్ జర్నీ. కాలేజ్లో ఉన్నప్పుడు నేను చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. ఏదో అవసరం వచ్చింది కదా అని కొన్ని అబద్ధాలు చెప్పాను సార్ కాఫీ. అలానే నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఒకటి చెప్పనా, ఎన్ని అబద్ధాలు చెప్పినా మీ ప్రేమ మాత్రం అబద్ధం కాకూడదు సార్. ప్రేమలో ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం కాదు సార్. ప్రేమ అంటే బాధను కూడా మర్చిపోవడం సార్. ప్రేమించే వారిని అబద్ధాలతో అస్సలు దూరం చేసుకోవచ్చు సార్. ఇంతకీ నువ్వెవరు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ అభిమానిని. బాహుబలి 2 మా కాలేజీలో వాళ్ళందరూ ఏంటంటే నన్ను ఏడిపిస్తాగా అనేవాళ్ళు, ఎలా యూట్యూబ్ వీడియో ఎప్పుడు వస్తుంది, యూట్యూబ్ వీడియో ఎప్పుడు పెడతామని. అది ఏమైందో తెలుసా, రాను అది ఒక ప్యాషన్ గా తయారీ ఒక పిచ్చి కింద మారిపోయింది నాకు. ఆ పిచ్చి ఉంది కాబట్టి ఈ రోజు మీరు అందరూ నన్ను చూస్తున్నారు. అంటే మనం ఏం చెప్పినా సరే స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా చెప్పేస్తాం, దాపరికాలు ఉండవు మన దగ్గర. దాద్దామంటే మనసు ఏదో ఇన్సెక్యూర్ గా మాట్లాడాలన్న ఫీలింగ్ వస్తే, ఆ ఫీలింగ్ వస్తే నాకు మెంటల్ వచ్చారు. సో ఇది మన 3 years యొక్క లైఫ్ యొక్క జర్నీ. ఈ వీడియో మీద మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.